హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామమున నా వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సండే వచ్చినట్లుగా అందరూ వచ్చారు. పోయిన వారం ఎవరినైతే చూడలేకపోయాము, ఈ వారం అందరినీ చూడగలుగుతుంటున్నాము. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి రూప బాగలేదని తెలుసు, కానీ పోయి విజిట్ చేయడానికి కూడా నాకు చేత కాలేదు. సోమవారం నుంచి నిన్న మొన్నటి దాకా వరకు నాకు కూడా బాగలేదు. అప్పుడు వర్షిప్ లో మైక్ మాట్లాడేది నాకే వినపడడం లేదు. ఆయన అంటాడు వాయిస్ ఉంది అంటున్నాడు. ఎనీవే, ఎన్ని సవాళ్ళు వచ్చినా కూడా ఈ పరిశుద్ధ దినాన్న మీ ఎదుట దేవుడు నన్ను యోగ్యపరిచినందుకు దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన యొక్క ధ్యానంలో దేని గురించి మాట్లాడుతున్నాం తెలుసా? నా కొరకు మీరు ఎలాంటి మందిరము కట్టుదురు, నా నివాస స్థలం, నా విశ్రాంతి స్థలం ఏది? ఈ మాట మీద మార్గము, సత్యము, జీవము అనే మాటలు మనం సబ్ హెడ్ లైన్స్ గా పెట్టుకొని ధ్యానిస్తుంటున్నాం. మార్గము యెరూషలేము నుంచి యెరికో, సత్యము యెరూషలేము నుండి ఎమ్మై నుండి తిరిగి యెరూషలేము. ఇది సత్యము. ఆ సత్యము, మార్గము, సత్యము తెలుసుకున్న వారు ఏం కావాలి? జీవించబడాలి. సో మూడవది జీవం. జీవం అనే మాట మీద మనం ధ్యానిస్తూ, ఈ జీవిస్తున్న జీవితం బ్రతుకుకు తెలియదు. ఈ జీవితం ఎంతకాలం బ్రతుకుతాదని తెలియదు. హల్లెలూయా. మనం ఫస్ట్ వాక్యం అదే చూసాము. నువ్వు జీవించిన కాలం అంతా స్తుతించాలి, బ్రతుకుతున్న కాలం అంతా స్తుతించాలి. బ్రతుకు తెలియదు జీవితం ఎంతకాలం అని. హల్లెలూయా. ఈ జీవితానికి తెలియని విషయం ఒకటి, బ్రతుకు ముగించిన తర్వాత కూడా ఒక జీవితం ఉందనేది కూడా తెలియదు. హల్లెలూయా. అదే క్రైస్తవునికి ఉంటున్న నిరీక్షణ, నిశ్చయత. హల్లెలూయా. ఏంటి? మరణము తర్వాత కూడా జీవితం ఉందని, అది జీవం. ఇప్పుడు మనం ఉండేది జీవితము, జీవము కాదు, జీవితము. ఈ జీవితము కొనసాగింప చేస్తున్నాడు. చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతికేది జీవితం, జీవం. హల్లెలూయా. ఎనీవే, ఈ యొక్క మార్గం అనే దానికి మంచి సమరేడు కథను, తర్వాత సత్యానికి ఎమ్మై కథను, మరి జీవానికి వచ్చినప్పుడు మనము ధనవంతుడు, దరిద్రుడు గురించి ధ్యానించుకుని వచ్చాము. ఈ ధనవంతుడు, దరిద్రుడు, చాలా మంది ధనవంతుడు అంటేనే వాడు నరకానికి పోతాడు అనుకుంటున్నారు. చాలా తప్పు. అది ఎవరైనా కానీ గాక, ధనవంతుడు అనేవాడు నరకానికి పోతాడనే లిటరల్ మీనింగ్ తో ఎవరు మాట్లాడినా అది బైబిల్ ప్రకారంగా తప్పు. హల్లెలూయా. సరే, ఈ ధనవంతుడు, దరిద్రుడు అనబడుతున్న లాజరు విషయంలో 3 విషయాలు ఉంటున్నాయి. ఒకటి, ఇద్దరు జీవిస్తున్న విధానము. రెండవది, మరణిస్తున్న విధానము. మూడవది, మరణము తర్వాత జీవితం. హల్లెలూయా. వారిద్దరూ జీవిస్తున్న విధానం, ద కాంట్రాస్ట్ బిట్వీన్ దేర్ బోత్ లైఫ్స్. వీడు ధనవంతుడు,
ఊదా రంగు వేసుకున్నవాడు, నిలువున బట్ట వేసుకున్నవాడు. ఓకే, గుడ్, రైట్. రెండో వాడికి వచ్చినప్పటికీ దరిద్రుడు లాజరుకి వచ్చినప్పుడు, లాజరు అంటే సహాయం పొందుకున్నవాడు, దరిద్రుడు, వాడు కురుపులలో నిండిన వాడు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ లిటరల్ మీనింగ్ గా తీసుకోకండి. కుక్కలు నాకుతున్నాయి అంటే మా జీవితాలు ఇట్లాంటివా, కుక్కలు నాకే జీవితమా? కాదు, కాదు, ఇది లిటరల్ మీనింగ్ కాదు. ఇది ఒక ఉపమానం. ఒక ఉపమానం అంటే లోక సంబంధమైన కథను పరలోక సంబంధంగా పోల్చుకోవడం ఉపమానం అంటారు. ఇది ఒక చిత్రీకరించబడిన ఒక కథ. హల్లెలూయా. చిత్రీకరించబడిన ఎనీవే. అంతేకాక వీధి కుక్కలు వచ్చి వాణిని కురుపులు అంటే పుండ్లు అంటే మనకు లేవా కురుపులు? కురుపులు అంటే బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఎన్నో కురుపులు దీంట్లో నిండిపోయి ఉన్నాం. ఇదే మన వస్త్రం అని అర్థం చేసుకోవాలి. కుక్కలు వచ్చి అన్నప్పుడు ఈ లోకంలో ఉంటున్న అన్ని జనాంగాలు వచ్చి మనల్ని అవమానిస్తూ, అనరాని మాటలు అంటూ, మనల్ని తక్కువ చేస్తూ, ఇవి అర్థం. ఇలా తీసుకోవాలి. ఓకే, మంచిది. ఇది వారి యొక్క జీవించే విధానం. మరి ధనవంతుడు దీనికి సాదృశ్యంగా ఉంటున్నాడంటే 16-14 చదువుతాం. లూకా రాసిన స్వార్థ 16-14. ధనాపేక్ష గల పరిసయ్యులు, అలాంటి వానికి ధనాపేక్ష కలిగిన పరిసయ్యులకు సంబంధించిన వాడు. అండర్లైన్ దిస్ వర్డ్. దేనికి సంబంధించిన వారు? ధనాపేక్ష. అంతవరకు ముగించకూడదు. ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు. హల్లెలూయా. వారు మనుషుల చేత ఘనపరచబడేవారు. 15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు. చాలు. వీరు ఎవరు? ధనవంతుడు ఎవరు? ఎవరిని పోలి ఉన్నారు? పరిసయ్యులను పోలి ధనాపేక్ష కలిగిన వారు. వారు స్వనీతిని నమ్ముకుంటున్న వారు. ఓకే, కాబట్టి ధనవంతుడు ఒక ధనాపేక్ష కలిగిన పరిసయ్యుడు పోలి ఉంటున్నాగా అందులో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6, 9, 10, 11. తిమోతికి రాసిన ఏమండి? ధనవంతులగుటకు అపేక్షించువారు. I underline once again, I remind you. Come on, once again. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే అర్థము ఆ పరిసయ్యులను పోలి ఉండకూడదు అని అర్థం. ఎవరికి లేదండి ధనాపేక్ష? నాకు లేదా? రిటర్న్ కాబోతుంది, ఇంతే వస్తుంది సెటిల్మెంట్ అని. ఇంతేనా? ఇంకా వస్తే బాగుంటది. ఎవరికి లేదు ఆశ? కానీ ఆ ధనాపేక్ష ఎవరి పోలి ఉండకూడదు? పరిసయ్యులు పోలి ఉండకూడదు. కమోనే. ధనవంతులకు అపేక్షించి వారు శోధనలోను, గురిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకు అవి ముంచి వేస్తున్నాయి? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొని. హల్లెలూయా. దానిని ఏమంటారంటే స్వనీతి, స్వబుద్ధి మీద ఆధారపడుతున్నవారు. హల్లెలూయా. దేని మీద?
స్వనీతి, స్వబుద్ధి. వారు నన్ను చూడు, నా ఆస్తి చూడు, నా అంతస్తు చూడు, ధనాపేక్ష. హల్లెలూయా. వారికి ఏమీ లేదు. దేవుని నీతి లేదు. దేవుని నీతి ఏంటి? 10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది. 11. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అప్పుడు ఇవన్నీ నీకు ఏది కావాలనుకున్నావో అవన్నీ నీకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇవి అన్ని ఉండి దేవుడు అనుగ్రహించిన ఆస్తి దానికి సమానం, దానికి సాటి ఏదీ లేదు. హల్లెలూయా. దానికి సాటి ఎవరు లేదు. గణపరిస్తే దేవుడు గణపరచాల గాని మనకు నేను గణపరచుకోవడం ఎంత? హల్లెలూయా. ధనాపేక్ష ఎవరికి? అండర్లైన్. ధనాపేక్ష పరిసయ్యులకి. సరే, వారిద్దరూ మరణించిన విధానం ఇది మనం పోయిన వారం ఇది ధ్యానించలేదు. వారిద్దరు మరణించిన విధానం ఏ విధంగా చూద్దాం. 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చాలు. ఇక్కడ ఏం తీసుకుందాం? ఇద్దరు చనిపోయినారు, ఆడ ఇద్దరు జీవించారు. వాళ్ళ విధానము తెలుసుకున్నాం. లిటరల్ గా రాయబడినది కాదు. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం కూడా దరిద్రమే. కురుపులతో నిండిన వారమే, ప్రయాస పడుతుంటున్న వాళ్ళమే. ధనవంతుడు పరిసయ్యుడు పోలి ధనాపేక్ష కలిగిన వారు. దైవజనుడా నీవైతే అని మనము. ఓకే, సరే. ఇప్పుడు ఈ ఇద్దరు చనిపోయారు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున కొనబోయబడెను. వీడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. దీన్ని ఏ విధంగా తీసుకుందామంటే ఒకడు ఎత్తబడ్డాడు, ఒకడు విడువబడి పడ్డాడు అని తీసుకోవాలి. హల్లెలూయా. ఎత్తబడిన వాడు రహస్య రాకడ, విడువబడిన వాడు శ్రమలను పొందుకొని రహస్య రాకడ తర్వాత బహిరంగ రాకడలో ఎత్తబడిన వాడు. బహిరంగ రాకడ వేరే, రహస్య రాకడ వేరే. ఇక్కడ ఇది రహస్య రాకడలో ఎత్తబడిన వాడు దరిద్రుడు, పాతి పెట్టబడిన వాడు తరువాత తీర్పులోకి నిలబడేవాడు. ఓకే, సరే. వీళ్ళిద్దరిని పోలి ఒక మాట ధ్యానించుకుందాం. లూకా 17:34, 35, 36. లూకా రాసిన సువార్త 17:34. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడను, ఒకరు విడిచిపెట్టబడను. ఇక్కడ కూడా అంతే కదా. దరిద్రుడు ఎత్తబడ్డాడు, ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు, అంటే వదిలివేయబడ్డాడు. మళ్ళా 35. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగలి విసరుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడు. నేను శిష్యులు ప్రభువా, అక్కడ అదే ఉంది గాని వేరే దాంట్లో ఎట్లా ఉందంటే ఇద్దరు పొలములో పని, వేరే చోట ఎట్లా ఉంది పొలములో పని చేయుచున్నది. ఒకరు కొనివేయబడ్డారు, ఒకరు. ఇది కథ. ఈ ఇద్దరు జీవితంలో ఇద్దరు మరణంలో ఉంటున్న మరణము, ఒకరు ఎత్తవేయబడుతున్నారు, ఒకరు వదిలివేయబడుతున్నారు. ఎప్పుడు ఎలా? ఎత్తబడము
దేవదూతల చేత ఎత్తబడడం ఎప్పుడు, ఎలా అంటే అది నేడు రేపు. ఓకే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:15. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:15. మేము ప్రభు మాటను బట్టి మీతో చొప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని శబ్దముతో ప్రధాన దూత శబ్దముతో దరిద్రుడు ఎవరి చేత ఎత్తబడ్డాడు? దేవదూత చేత ఎత్తవేయబడ్డాడు. హల్లెలూయా. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేదురు. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేదురు. ఎవరు లేచినారలా? దరిద్రుడు అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నేనే ఆ దరిద్రుడైతే, పరిచయం అయితే కాదు, నేను దరిద్రుడైతే లేపబడతాను. మిమ్మల్ని అంటే మమ్మల్ని దరిద్రుడు అంటామనేసి మీ పేరు చెప్పలా? ఎలా? ఎందుకు? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలు కావడానికి నియమించలేదు. ఎవరైతే ఎత్తబడే సంఘంలో లేకుండా విడువబడతారో, పాతబెట్టబడతారో, ఆ నిద్రించిన వారు లేపబడకుండా ఉంటారో, వారు ఏమైతారు? ఉగ్రత పాలైతారట. హల్లెలూయా. ప్రధాన దూత శబ్దము అని ఒక మాట ఉందా? లాజరు బయటికి రమ్మని బిగ్గరగా ఆయన కేక వేసినప్పుడు అది ప్రధాన దూత శబ్దము. ప్రధాన దూత శబ్దం ఎలా ఉంటది? వీడి పేరు ఏంటి? లాజరు. మరియా, మార్తా, లాజరు. ప్రధాన దూత శబ్దముతో లాజరు నువ్వు బయటికి రా అంటే బయటికి వచ్చాడు. కానీ మార్పు ఏమంటే లాజరు వచ్చినప్పుడు ఈ లోకంలో ఒక సాక్ష్యంగా నిలబడడానికి మనము లేపబడితే సమాధి వస్త్రములు కాదు, అది మహిమ వస్త్రములతో మనం లేపబడుతుంది. హల్లెలూయా. మంచిది. ఎప్పుడు ఎలా లేపబడతారు? లాజరు అనగానే 1 కొరింథీ 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడుబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుతాము. నిమిషంలో ఒక రెప్పపాటున అంటే ఒక్క బ్లింకింగ్ ఆఫ్ అవర్ ఐస్, ఒక రెప్ప. దినానికి ఎన్నిసార్లు కొడతాం? నియర్లీ 20,000 అంట. 20,000 సార్లు కన్ను రెప్ప కొడతామంట. ఏ రెప్ప కొట్టినప్పుడు వస్తాడో తెలియదు. అర్థమవుతుందా? ఈ రెప్ప ఇట్లా కొట్టాను, ఆ టైంలో వస్తాడా? ఏ రెప్ప కొట్టినప్పుడు వస్తాడో తెలియదు. హల్లెలూయా. 20,000 times we blink our eyes, and which blink is going to come? ఆ శబ్దం ఎప్పుడు వినపడుతుందో తెలియదు. అది నేడు రేపు ఎప్పుడే కావచ్చు. ఏమైతుంది? ఒకరు దేవదూత చేత అంటే ఆ యొక్క శబ్దము చేత ఎత్తబడతాడు, ఒకడు విడువబడతాడు. అది ఆ యొక్క దరిద్రుడు వాళ్ళ యొక్క. సరే,
4:17 మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4:17. ఆ మీదట ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆ కన్ను రెప్పపాటులో ఆ నిమిషములో సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఉమ్, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు. హల్లెలూయా. మరి ఆ కన్ను రెప్పపాటున ఆయన వచ్చినప్పుడు సజీవైన మనం కూడా ఎత్తబడతామంట. ఓకే, మనము సిద్ధంగా ఉన్నాము. హల్లెలూయా. నేను సిద్ధంగా ఉన్నానా? నా సిద్ధలలో నూనె ఉన్నదా లేదా? 20,000 టైమ్స్ కన్ను రెప్ప కొడతాడు. ఏ రెప్ప కొట్టినప్పుడు వస్తాడో తెలియదు. ఆ శబ్దం ఎప్పుడు వినబడుతుందో తెలియదు. అది నేడో రేపో తెలియదు. నేను సిద్ధంగా ఉన్నానా? నేను ధనాపేక్ష కలిగిన పరిస్థితుడా, లేకపోతే నేను లాజరా? అక్కడ దరిద్రుడైన లాజర్ అనే పేరు ఎందుకు పెట్టాడో తెలుసా? లాజర్ అంటే దేవుని సహాయము కోరువాడు, సహాయము పొందుకున్నవాడు. మనము లాజరు అనుకుంటాం. అంటే సహాయము పొందుకుంటున్న వారు, కోరుకుంటున్న వాళ్ళము. ఈ దేవుని సహాయము పొందుకుంటున్న మనము సిద్ధంగా ఉన్నామా? మన సిద్ధలలో నూనె ఉన్నదా లేదా? మత్తయి రాసిన సువార్త 25:6-7-8. త్వరగా. అర్ధరాత్రి వేళ ఉమ్, ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడి కేక. హల్లెలూయా. దేవదూత, ప్రధాన దూత శబ్దం అది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని బుద్ధి గల వారిని అడిగిరి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, హౌ ఆర్ వి? మన దివిటీలతో పాటు, దివిటీలు అందరితో ఉన్నాయి. ఆ దివిటీలతో పాటు, దివిటీలు అంటే ఏంటో తెలుసా? వెలుగుతున్న దీపం. ఆ దివిటీలతో పాటు సిద్ధలలో నూనె ఉన్నదా లేదా? ఆయన ఆ శబ్దము విడిపడేంత వరకు ఈ దివిటీలు వెలగడానికి నూనె ఉందా లేదా అనేది జీవితం. ఈ జీవిస్తున్న జీవితం యొక్క బ్రతుకు ఎంతకాలమో తెలియదు. ఈ బ్రతుకు ఎప్పుడు ఆగిపోతాదో తెలియదు. ఎప్పుడు ఈ జీవితం ఆగిపోతుందో, మరణిస్తుందో తెలియదు. కాబట్టి వారిద్దరి జీవితంలో మరణము తరువాత జీవితం. ఒకటి, ఇద్దరు జీవించిన విధానం. రెండవది, ఇద్దరు మరణించిన విధానం. మూడవది, ఇద్దరు మరణము తర్వాత జీవించే విధానం. హల్లెలూయా. ఇంతకు సిద్ధలలో నూనె ఉన్నదా? ట్రై చేస్తున్నాం లేదా? ప్రయాసపడుతున్నామా లేదా? ఏం ఎవరు మాట్లాడరు? ప్రయాసపడాలి. లూకా 16:22. మరణము తర్వాత జీవితం ఉన్నది. లూకా 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆడుకుంటూ కొనిపోబడి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎక్కడ కనబడ్డాడు? ఒకడు పాతాళములో కనబడ్డాడు. ఇంకోడు ఎక్కడ కనబడ్డాడు? అందరూ ఎంత గొప్పగా చెప్పేస్తారు తెలుసా ఈ మాటలు. నాకు ఏం చేయాలని అర్థం కాదు. నాకు పరలోకంలో ఉన్నాడు, ఈ దరిద్రుడు పరలోకంలో చేరుకున్నాడు అంటారు. ఎవరైనా పోయింది పరలోకానికి? పోయినారా ప్రదీప్? మళ్ళా ఎట్లా అబ్రహాం పరలోకంలో ఎట్లా ఉంటాడు?
చూద్దాం. యోహాను రాసిన సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. అట్లన్నప్పుడు అబ్రహాం పరలోకంలో ఉన్నాడు. ఏమండి, అబ్రహాము పరలోకంలో ఉన్నాడు. ఈ లాజరు పోయి ఆయన రూములో పోయి కూర్చున్నాడు. ఇంకోడు ధనవంతుడు నరకంలోకి పోయాడు. వాడు మండుతున్నాడు, నీళ్ళు అడిగాడు. ఇదంతా ఒక చిత్రీకరించబడిన ఒక ఉపమానం మాత్రమే, నిజమైతే కాదు. ఇంకా తీర్పు అనేది రాలేదు. ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు. ఇంకా ఆయన వచ్చి తీర్పు తీర్చలేదు. హల్లెలూయా. ఇంతకు అబ్రాము రొమ్ము అంటే ఏంటి? పాతాళం అంటే ఏంటి? ఎందుకు ఒకటి పాతాళమని ఇంకొకటి అబ్రామ్ అని ఎందుకు చెప్పబడింది? నాకు దేవుడిచ్చిన నడిపింపు ఏంటంటే, ధనవంతుడు, అది రిపీట్ అగైన్, ధనవంతుడు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇజ్రాయేలీకి కూడా కాదు. ధనవంతుడు ధర్మశాస్త్రానికి, దరిద్రుడు విశ్వాసానికి సూచనగా ఉన్నాడు. హల్లెలూయా. ధనవంతుడు దేనికి సాదృశ్యం? ధనవంతుడు రిప్రజెంట్స్ ద లా. ధనవంతుడు ఎవరు? ధనాపేక్ష కలిగిన పరిసయ్యుడు ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడు. హల్లెలూయా. ఇది లాస్ట్ మూమెంట్ లో నాకు వచ్చినప్పుడు ఊరికే పెన్సిల్ అండర్లైన్ చేసుకున్నాను. ఇట్ ఇస్ రియల్లీ రెవల్యూషన్ టు మీ బై గాడ్ అలోన్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనవంతుడు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంటున్నాడు. ఎందుకంటే వాడు పరిసయ్యుడు, ధనాపేక్ష కలిగిన పరిసయ్యుడు, స్వనీతిగా బ్రతుకుతున్నవాడు. ఈ దరిద్రుడు దేనికి పోలి ఉన్నాడంటే, వాడు విశ్వాసానికి పోలి ఉన్నాడు, విశ్వాసానికి సాదృశ్యంగా ఉంటున్నాడు. ఎలా దరిద్రుడు అబ్రాము రొమ్మున ఆనుకున్నాడు అంటే, పోయి పరలోకానికి అబ్రామని వెతుక్కుని పోయి, లేదు యేసు ప్రభు తీసుకుంటా ఈ వీడియో అబ్రాము పోయగలరు. నో ఛాన్స్. అబ్రాము రొమ్మున ఆనుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? అబ్రాము రొమ్మున అంటే అర్థం ఏంటో తెలుసా? గలితీయులకు రాసిన పత్రిక 3:6-7. గలితీయులకు రాసిన పత్రిక 3:6. త్వరగా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు కుమారులని మీరు తెలుసుకొనుడి. హల్లెలూయా. అబ్రాహాము ఎవరు? దేవుని నమ్మేను, విశ్వాసానికి నీతిగా ఎంచబడ్డాడంటే విశ్వాసానికి ఎంచబడ్డాడు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు విశ్వాసులేనా? మీరు ఎవరు రొమ్మున అనుకున్నారు? దట్ ఇస్ ద పాయింట్ హియర్. హల్లెలూయా. అబ్రాహాము విశ్వాసానికి కర్త. నువ్వు విశ్వాసులము అయితే మనము ఎవరు రొమ్మున అనుకుని ఉంటున్నాము? అబ్రాహాము రొమ్మున అనుకుని ఉంటున్నామని అర్థం ఇది. హల్లెలూయా. అంతేగాని లిటరల్ మీనింగ్ తీసుకొని అబ్రాహాం ఎక్కడో ఉన్నాడు పరలోకంలో, వీడు చనిపోయాడు, ఒక దేవదూత వచ్చి నా జుట్టు పట్టుకుని లాక్కుని పోయి అబ్రాహాం, నో ఛాన్స్. ఏదైనా సరే నేను అబ్రాహాము రొమ్మున ఈ దినాల్లో
కన్ను రెప్పపాటున నేను ఆనుకొని ఉన్నానా లేదా అనేదే నా జీవితానికి ఒక నిశ్చయత, నిరీక్షణ. హల్లెలూయా. 7 అయిపోయిందా? 8. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అంత అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఏమని ప్రకటించను? అన్యజనులందరూ నీ యందు. ఏమని ప్రకటించను? లూకా 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే. ఎవరికి చెప్పాడు? జక్కయ్య. జక్కయ్య ఎవరు? అబ్రహాం. ఇజ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు. ఎవరు? సుంకరి, అన్యాయస్తుడు, అన్యుడు, అన్యాయస్తుడు కదా జక్కయ్య. ఏం బ్రదర్, జక్కయ్య ఎవరు కదా? ఎవరు? ఎట్లా అయిపోయినా? ఇప్పుడు ఏమైపోయాడు? కుమారుడు అయ్యాడంట. ఎందుకు? విశ్వాసాన్ని, అబ్రహాంకున్న విశ్వాసాన్ని ఇతను చూపించాడు, అనుకున్నాడు. 9వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3:9. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. ఇది దరిద్రుని యొక్క నిజము, మర్మం. ఇది అన్యజనులకు ఉంటున్న మర్మం ఏంటంటే అబ్రహాం ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటానే. ఆ అబ్రహాంకు ఆనుకుంటున్న వాళ్ళు ఎవరు? మనమే. ఈ కురుపులు గిరుపులు అవి ఇవి అన్ని ఉన్నాయి కదా. యెరూషలేము నుంచి యెరికోకు వచ్చినప్పుడు వాడికి కురుపులు లేవా? గాయాలు లేవా? దెబ్బలు లేవా? వాడు దరిద్రుడుగా రోడ్డు పక్కన పడి లేదా? వాడిని బాగా చేయలేదా? వాడిని బాగా చేసి ఉంటే మనల్ని కూడా బాగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాం? అబ్రహాము ఆనుకొని ఉన్నాం. ఇంతకు అబ్రహాము యొక్క విశ్వాసం అంటాం. ఇంతకు అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసంలో ఇప్పుడు జీవిస్తున్న మన జీవితాలు అలాగా ఉందా లేదా అనేది తెలుసుకొని సరి చేసుకునేది జీవితము, బ్రతుకు. ఇక్కడ వచ్చేంత వరకు జీవితానికి బ్రతుకు తేడా అనేది నాకు తెలియలే. జీవితం అనేది ఈ రోజు, బ్రతుకు అనేది రేపు. నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తానంటాడు కదా. బ్రతుకు అనేది రేపు, జీవితం అనేది ఈ రోజు. హల్లెలూయా. సరే, అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఆదికాండం 12:1-2. ఈ మాటలు యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ఎందుకు నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువులు, ఇవన్నీ ఏంటో తెలుసా? ఈ అబ్రహాము మన ఐడల్ వర్షిప్ అంటే విగ్రహారాధికుడు. వాళ్ళ తండ్రి, వాళ్ళ బంధువులు, వీళ్ళు వాళ్ళ ఖాందానంతా విగ్రహారాధికుడు. అయ్యా, నేను నీకు పిలిపించా, నువ్వు రా. హల్లెలూయా. నిన్ను ఏమి చేస్తాను? నువ్వు వస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను. ఈ మాటలన్నీ విన్నాడా, వినలేదా? అబ్రహాం విన్నాడా, వినలేదు? ఎట్లా విన్నాడు? 11:8 ఏప్రిల్ రాసిన పత్రిక. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను.
హల్లెలూయా. ఇది విశ్వాసం. ఎక్కడికి వెళ్ళవలేనో తెలియకని బయలుదేరాను. మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తాం, ఒకదాన్ని పొందుకుంటాం, దాని లాభ నష్టాలన్నీ మాట్లాడేస్తాం. హల్లెలూయా. అన్ని దాని గురించి అన్ని మాట్లాడుకుంటా ఉంటాం. ఇంకా అన్ని మనకే తెలిసిపోతే ఇంక దేవుడు ఎందుకు, నా ప్రార్థన ఎందుకు? ఏమి జరగబోతాదో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, వెళ్తున్నాడు అంతే. ఎందుకు? బ్రతుకుకు తెలియదు ఈ జీవితం ఎంత కాలము కొనసాగించబడుతుందో, ఏమి జరగబోతుందో ఈ జీవంకుంటున్న బ్రతుకు తెలియదు. తెలియనప్పుడు నువ్వు వెళ్ళు. పిలిచిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. ఏమన్నాడు? అయ్యా నువ్వు నేను నీకు అక్కడ చేరుస్తాను అన్నాడు. నీ బ్రతుకు అక్కడ అన్నాడు. నేను ఇక్కడి నుంచి నా బ్రతుకుని నేను ఆలోచిస్తున్నా. హల్లెలూయా. నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచించకు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నాకు ఈ బాధ్యత ఇచ్చాడు. ఈ దినము నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. అక్కడికి చేర్చిపోయేవాడు దేవుడే. ఆమేన్. ఖచ్చితం ఇది. అది ఎలా జరుగుతుందో తెలియదు. ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనదే కానీ హానికరమైనది కాదు. Let the church say amen. ఎందుకు? Why you trouble yourself? ఎందుకు ఈ అలసట? ఎందుకు ఈ ఆలోచన? ఎందుకు వెళ్ళనాడు, జస్ట్ పోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి పోతున్నాడో తెలియదు. నా జీవితం ఏ విధంగా ముగించబడుతుందో తెలియదు. హల్లెలూయా. అది ఏదైనా సరే, మీ చదువైనా సరే, ఏదైనా సరే ఈ రోజు నువ్వు ఏం చేయాలి? నీకు ఒక ఫైనల్ ఎగ్జామ్ ఉందా లేదా? ఉంది కదా. నువ్వు చదవాలి, అవునా? ఆ రోజు కొరకు నేను పాస్ అయితే, ఒకవేళ నేను ఫెయిల్ అయితే, ఎందుకు నువ్వు ఫెయిల్ అయితే ఆ పాస్ అయితే ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ రోజు నువ్వు ఏం చేయాలి? చదువు, అంతే. చదివితే థ్యాంక్స్ చెప్పు, చదవకపోతే సారీ చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు దినాన వచ్చేది కష్టమైనప్పుడు జస్ట్ సే సారీ బికాస్ యూ డిడ్ డూ వాట్ యూ హ్యాడ్ టు డూ యెస్టర్డే. హల్లెలూయా. నేను దినాన నీ టైం ఎవరి కోసం స్పెండ్ చేస్తావు? ఎందుకు స్పెండ్ చేస్తావు? ఎందుకు తల పగలు కొట్టుకున్నావు? సారీ చెప్పేసి ఈ రోజు డూ యువర్ బిజినెస్. హల్లెలూయా. రేపటి గురించి వద్దు, రేపటి గురించి చింత ఏమి? ఎవరికి? అన్య జనులకి. ఆ చింత తీసుకొచ్చింది సాతానుడే. డోంట్ వరీ, జస్ట్ కీప్ గోయింగ్. ఆ కీప్ గోయింగ్ అనే దాంట్లో అబ్రహాం కూడా he was keep going, he was continuing in his faith. చూద్దాం. రెండవది ఆదికాండం 13-14. కంటిన్యూ అయితేనే ఉన్నాడు విశ్వాసములో. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, అంతవరకు లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు దేవుడు అబ్రహామును దర్శించలేదు. హల్లెలూయా. లోతు అనే కారణాలు ఏదైనా నా జీవితంలో ఉందేమో, లోతు అనే అనుమానాలు గాని, సందేహాలు గాని, ఆలోచనలు గాని, వాడు నా ప్రాణముతో వాడు నిండి ఉన్నప్పుడు ఆయన ఎలా దర్శిస్తాడు? ఆయనకు నేను ఎలాంటి చోటు ఇవ్వగలుగుతాను? Are you with me, church?
ఏమంటే అందరూ తల కింద వేసుకుని కూర్చున్నారు, వింటున్నారు అసలు? నా పాటికి నేను నడుస్తున్నా. ఏం కావాలి? నువ్వు కొనసాగించబడుతూనే ఉన్నావు, కానీ లోతు ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. ఆ లోతు అనే వాట్ ఎవర్ ఇట్ ఇస్ వేరే ఆలోచనలు వేరే 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 పక్కన పెట్టి డూ యువర్ బిజినెస్. వాడు ఉన్నంత వరకు దేవుడు దర్శించడు. వాడు విడిచిపెట్టి పోయిన తర్వాత దేవుడు దర్శించి ఏమన్నాడు చూడండి. చదవండి అయ్యా. అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడి మాటలు ఈ సంఘానికి అనుకున్న ప్రతి కుటుంబంలో నెరవేర్చబడును కాక. ఏది ఇవ్వబోతున్నాడో తెలియదు. ముందు వాడు విడిచిపెట్టిపోతే నీకు ఇచ్చేది ఇస్తాడు. అది ఒక దిక్కున కాదు, 4 దిక్కులన ఏది మనకుందో అవన్నీ మనకు అనుగ్రహించబడుతుందట. హల్లెలూయా. ఏమి ఎక్కడికి పోతున్నాడో తెలియదు, తెలియకనే కొనసాగించబడ్డాడు. కొనసాగించబడ్డంలో లోతు అనేవాడు ఇప్పుడు ఉన్నాడు. దాన్ని తీశాడు, దేవుడు మరలా ఆశీర్వదించాడు. నా జీవితంలో కూడా ఎక్కడికి పోతున్నామో తెలియదు, దాని గురించి ఆలోచన వద్దు. ఒకవేళ వాక్యం ద్వారానో ఎవరి ద్వారానో నా జీవితంలో కూడా లోతు అనేవాడు ఉన్నాడంటే వాడు పోయిన తర్వాత ఇంకా ముందుకు నిశ్చిత కలిగి వెళుతాం. హల్లెలూయా. 3వది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మినాడు. హల్లెలూయా. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 4:18. నీ సంతానము 4:18 నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చదవండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాణాన్ని నూరేళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను. కాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందాడు. హల్లెలూయా. పరిస్థితులు అబ్రాహాంకి ఎలా ఉందండి? వింటారా కొంచెం? అతని పరిస్థితులు ఎలా ఉన్నాయి? 100 సంవత్సరం నో హోప్స్. పరిస్థితులు ఏమని చేస్తుందమ్మా? ఛాన్స్ లేదు. అయినా సందేహింపలేదు. సందేహింపక ఏమి? దేవుడు మాట ఇచ్చిన దేవుడు సమర్థుడిని రూఢిగా నమ్మినాడంట. జస్ట్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ అండ్ హీ విల్ డూ ఇట్. హల్లెలూయా. అది ఇంత సూటిగా దేవుడు మన జీవితంలో మనకు అరిసి 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 నీ చెవులోకి కాదు, నిజంగా అది బుల్లెట్ అయితే మాత్రం బ్లాస్ట్ అయిపోతామేమో అంత చెప్పినా ఎందుకు సందేహం అండి నీకు జీవితం మీద? అసలు ఈ సందేహం ఎప్పుడు వస్తుంది తెలుసా? సందేహం పరిచేవాడు మనలో ఉన్నప్పుడు సందేహాలు వస్తాయి. సందేహము కలగజేసేవాడు ఉన్నప్పుడే మనకు సందేహాలు వస్తాయి. ఈ సందేహము కలగజేసేవాడు ఎవడు? దేవుడా. అలా తెలిసి కూడా సెచ్చిన ఎలకను పక్కన పాకెట్లు పెట్టుకుని తిరగడం ఎందుకు? తిరుగుతామా సెచ్చిన ఎలకని? ఎంత దుర్వాసనది. మళ్ళీ అటువంటిది పెట్టుకుని ఎందుకు తిరగాలి?
సచ్చినవాడు చావక తప్పదు. పుట్టినవాడు పుట్టినవాడు చావక తప్పదు. చచ్చినా కూడా బ్రతుకంటూ ఒకటి ఉంది కదా. అక్కడి దాకా వెళితే 4 మూలల నుంచి నీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా మాత్రము ఉండడు. అది రూఢిగా నమ్మినాడట. రూఢిగా నమ్మి అలా బలహీనతలంతో ఆయన బలము పొందాడంట. హల్లెలూయా. మరి ఇటువంటి పరిస్థితి, ఇటువంటి నమ్మకం నాలో ఉందా లేదా? ఉంటే నేను ఎవరు రమ్మున అనుకుంటా? అలా అనుకుంటానా? గాల్లోనే తేలుతాను. సరే, అబ్రాహాం యొక్క విధేయత. 4వది అబ్రాహాం యొక్క, మీరు కావాలంటే మళ్ళీ ఇంటికి పోయి 22, 23, 24, 25 కూడా చదవండి, చూద్దాం. మీరు రోమేలుకు రాసిన పత్రిక 4, 22, 23, 24, 25 చదవండి కొంచెం. అవిశ్వాసముల వలన దేవుని వాగ్దానము సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడం సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందింది. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రము కాదు కానీ మన ప్రభు అయిన యేసుని మృతుల నుండి లేపిన వాడిని వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడను. మన నిమిత్తము కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా. వారికి మాత్రమే, అబ్రాహాంకు మాత్రమే కాదు, ఇది మనకు కూడా రాయబడినది. నీకు 100 సంవత్సరాల నుంచి నీ పరిస్థితులు తారుమారైతోందేమో, నీకు సందేహాలు వస్తున్నాయేమో, ఇది జరుగుతుందా జరుగుదా అని ఉందేమో. అది ఏదైనా సరే, నిన్ను ఈ యొక్క బాధ్యత ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, నిన్ను కొనసాగింప చేస్తాడని నువ్వు రూఢిగా నమ్మితే, నీ నమ్మకాన్ని బట్టి, అది ఏదైనా కానీ కాక నీ నమ్మకాన్ని బట్టి ఆయన కొనసాగింప చేసేవాడి. లెట్ ద చర్చ్ సే ఆమేన్ ఇఫ్ యు జస్ట్ వాంట్ ద బ్లెస్సింగ్స్. హల్లెలూయా. అబ్రాహాము యొక్క విధేయత. ఆదికాండం 22:1. ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తానండి. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగిన తర్వాత ఈయన యొక్క విశ్వాసములు రూఢిగా సందేహము లేకుండా బలము పొందిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు అబ్రాహామును, హల్లెలూయా, దేవుడు అబ్రాహామును 100 ఏళ్ల వానికి కుమారుడు కలిగింది. పుట్టాడా ఇస్సాకు? 100 ఏళ్ల వాడు, నాకేంది సారా 100 ఏళ్ళు, నాకు 100 ఏళ్ళు, ఇవన్నీ జరిగే పని అని అనుకున్నాడా? లేదే. ఇస్సాకుని ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దానిని పరిశోధించాడు. హల్లెలూయా. కాదు అనుకున్నప్పుడు నేను ఇచ్చిన తర్వాత నీ నమ్మకం ఎట్లా ఉంది? నాకు అదే బాధ. అడుగుతాము, కాదనుకునేది దేవుడు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత కనపడుతున్నారా? అమ్మ మాట్లాడండి. ఇచ్చిన తర్వాత కనపడుతున్నారా? అదే పొరపాటు, అదే పరీక్ష. నేను నీకు ఇస్తా, నాకు ఇచ్చేది నాకు ఇస్తావా? అది ఇవ్వాలి, నాకు కాదు. చెప్తే నేను నీకు చెడ్డ అవుతాను, అంతవరకే. మీరు దేవునికి చెడ్డ కాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. యు హ్యావ్ టు కమ్. చెప్పకపోతే నాకు శ్రమ. చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతని చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని
మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములను ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పింది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి, ఏ ఒక్క టైం వేస్ట్ చేయకుండా తెల్లవారుజామున లేచి దేవుడు చెప్పిన దానికి చేయవలసినది అతను చేయగలుగుతున్నాడు. విధేయత చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఏం అడిగినాడు దేవుడు? నీకు నేను అది ఇచ్చాను కదా, ఆ ఇచ్చిన దాంట్లో నాకు ఇస్తావా అంటే, ప్రభువా ఎట్లా ప్రభువా, నువ్వు అడిగే టైంలోనే నేను అక్కడ ఉండాలా? ఎట్లా ఎట్లా? ఇంతకు ముందు వీళ్ళది ఏంటంటే ఇది క్లీన్ అండ్ గ్రీన్, దానికి ఏమి ఏదో ఒకటి. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు, వాడు సండేనే సండేనే పెడతాడు. ఏమంటే అది ఏదైనా సరే వ్యాక్సిన్స్ కానీ అది కానీ సండేస్ గానే పెడతాడు. ఏమంటే అప్పుడు అది ఉద్యోగం బాధ్యత. ఏమి ఆ యొక్క అధికారులకు మనం లోబడాలి. కానీ కానీ నా చేతికి ఇచ్చింది దేవుడు ఇమ్మంటే ఇచ్చి చూడాలి. ఎందుకంటే ఏదైతే ఇచ్చాడో దాని నుంచే దేవుడు ఆశ్రయించిపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు నుండే నీ సంతానం అన్నాడు. నేను నీకు ఏది ఇచ్చానో దాంట్లో నుంచే నువ్వు నాకు ఇవ్వు. ఇచ్చిన దాంట్లోనే నేను నీకు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా నేను ఇస్తానంటున్నాడు. చదవండి అమ్మా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పరివారంలో ఇద్దరు తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చెప్పి దేవుడు ఇచ్చాడు కదా. అంటే నమ్మకం తీసుకోవాలి. నమ్మకం విధేయతతో కూడిన విశ్వాసం లేఖకు. హల్లెలూయా. అది ఆయన విశ్వాసం. ఆయన విశ్వాసం అది. ఏమని చెప్పిపోతున్నాడు? అయ్యా మీరు ఇక్కడే ఉండండి, దేవుడు నన్ను రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు అంటే ఇమ్మంటున్నాడు. నేను పోయి ఆయనకు దహన బలి ఇచ్చి తిరిగి మేము ఇద్దరు వస్తాము. దారిని అడుగుతున్నాడు, దహన బలికి ఎక్కడ కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉంది, అన్ని ఉంది. ఎక్కడంటే యెహోవా ఈరే అని మనం చెప్పుకోగలుగుతున్నామే. కానీ నీ జీవితంలో ఎందుకు యెహోవా ఈరే కాకూడదు? ఎందుకు కాదు? కాదా? అవుతాడు. దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చిన దాంట్లో తిరిగి ఆయనకి ఆయన సమయం ఆయనకి ఇచ్చేయాలి. సరే, ఒక మాట చదువుకొని మనం పోదాము. యాకోబు రాసిన పత్రిక 2:21. యాకోబు రాసిన పత్రిక 2:21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. హల్లెలూయా. దీంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, విశ్వాసం ఉంది కానీ విశ్వాసంతో పాటు క్రియ ఉండాలి. నాకు అబ్రహాము పోలి విశ్వాసం ఉందని నేను ఇంట్లో కూర్చుంటే నీకు క్రియ లేకపోతే ఇట్స్ వేస్ట్. క్రియ ఏంటి? ఆయన చెప్పిన చోటికి రావడం, ఆయన అర్పించడం అనేది అర్పించాలి. అది విశ్వాసంతో కూడిన క్రియ. మళ్ళీ నేను ఇక్కడ వచ్చి నేను ఇది చేస్తే అక్కడ సంగతి ఏంటంటే అది వస్తుంది. ఎట్లా వస్తుందో తెలియదు, కానీ వస్తుంది. 100 సంవత్సరంలో మృతువు పొందే సత్య శరీరం ఇస్తాడు అంతే. మన జీవితాలు కూడా అంతే.
చూడడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. ఆయనకి ఇచ్చేది ఇచ్చేస్తే ఆయనకు సమస్తము సాధ్యమే. సాధ్యమే అని రూఢిగా సమర్థుడైన సందేహము లేకుండా నమ్మాలి. హల్లెలూయా. కాబట్టి 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 నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన దేవుని మాటలు మనం వెనకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. ఇంకా మనం ధ్యానించింది 3, 4 4 5, 6, 7 ఉన్నాయి. దాని తర్వాత ధనవంతుడు ఎవరు? ధనవంతుని యొక్క పరిస్థితి ఏంది? ఎందుకు పాతాళానికి పోవాల్సి వచ్చింది? వాడి బ్రతుకు అసలు ఏంటి అనేది దేవుని చిత్తమైతే ఇష్టమైతే నెక్స్ట్ చూద్దాం. ప్రార్థన.